ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనముల ఆలోచనలను యావే వ్యర్థపరచును. జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యావే ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, అన్యజనుల ఆలోచనలను యావే వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఆయన ఆలోచన మాత్రమే సదా నిలిచును. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ అన్ని జనుల ఆలోచనలు వ్యర్థము అని చెప్తున్నాడు ఆయన. అన్ని జనుల యొక్క ఆలోచనలు వ్యర్థము. మనం బైబిల్లో ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 11వ అధ్యాయము ఆదికాండము 11వ అధ్యాయము మొదటిని మనం చదువుకుందాం. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశం ముందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకొనగా, యావే నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యావే, ఇదిగో జనము ఒక్కటి, వారందరికీ భాష ఒక్కటి, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రెండని అనుకొనిను. అలాగూ యావే అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యావే భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడుండి యావే భూమి అందంతటా వారిని చెదరగొచ్చెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు ఆయన ఆలోచన సదాకాలము నిల్చుని చెప్పాడు. కానీ మనుషుల యొక్క ఆలోచనని ఏం చేస్తాడంట? ఏమవుతాయంట? వ్యర్థపరచబడతాయంట. మనుషుల ఆలోచనలు అయితే ఏమైపోతాయి? వ్యర్థపరచబడతాయి. ఇక్కడ మనము చూడండి, భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అంటే జలప్రళయం నవకాలం తర్వాత, అనగా జలప్రళయం తర్వాత భూమి మీద ఒక్క భాష మాత్రమే ఉంది, ఒక్క పలుకు మాత్రమే ఉంది. అప్పుడు ఆ జనులు ఏం చేశారంటే, నిమ్రోదు వీళ్ళందరూ కూడా, మనము భూమి అంతంతటా చెదిరిపోకుండా మనందరం కూడా ఒక చోట ఉండేలాగా ఒక పట్టణాన్ని, అనగా ఆకాశమునంటూ శిఖరాన్ని, అనగా గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని
అంటే ఒక పేరు కోసము వాళ్ళు చెదిరిపోకుండా ఉండాలని వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఒక పట్టణాన్ని కట్టాలి, ఆకాశం ఎత్తు ఒక గోపురాన్ని కట్టాలని. ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు తయారు చేయడం ఆరంభించారు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? వాడు నిర్మించడం ఆరంభించినప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళకి భాషలు తారుమారు చేశాడు. ఏమైపోయింది చెప్పండి? భాషలు తారుమారు చేశాడు. అదేంటి? అక్కడి నుండే భాషలు పుట్టాయి. మొట్టమొదటి ఏముండేది? ఒక భాష మాత్రమే ఉండేది. భూమి అందంతటా ఒక్క భాషయు, ఆ ఒక్క భాష అందరూ మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ఈయన భాషలు మార్చేశాడో, తెలుగు మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో హిందీ మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, కొంతమంది తమిళం మాట్లాడుతున్నారు, కొంతమంది చైనా భాష మాట్లాడుతున్నారు. ఇలాగ రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఒకరి భాష ఒకరికి అర్థం అవ్వట్లేదు, ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు. తెలుగు మాట ఏమో హిందీ మాట్లాడే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, హిందీ మాట్లాడుతుంటే తెలుగు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏమైపోయిందనంటే, ఆ భాష ఎప్పుడైతే అది తారుమారు అయిపోయిందో అంటే సర్వశక్తిమంతుడు, ఎందుకని ఇక్కడ చూడండి, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండిని అనుకునిను. చూడండి, అక్కడ భాషని తారుమారు చేయదము. భాష మార్చేశాడు ఆయన. ఎబ్రి మాట్లాడేవాడు కాదు, తెలుగు మాట్లాడుతున్నాడు ఆయన. మరి సర్వశక్తిమంతుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. అది ఆయన చేయగలడు. అందువల్లే ఆయన సృష్టికర్త. నువ్వు ఒక చెట్టును సృష్టించగలవా? నోటి మాట ద్వారా చేయలేవు. అది ఆయన చేయగలడు. ఆయన దానికి సమర్థుడు. అలాగా ముందు ఇబ్రి భాష ఉందనుకుందాం, మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, తమిళం మాట్లాడుతున్నాను, ఇక రకరకాల భాషలు ఒకరికొకరికి అర్థం కాక అదేమైపోయిందనంటే ఆ గోపురము ఇంకది కొనసాగలేదు. అందుకని తారుమారు చేయడం రెండు అనుకున్నాం. అలాగ అక్కడ యావే అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణములు కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టి, బాబేలు అనగా అర్థం ఏంటంటే తారుమారు అని అర్థము. తారుమారు అయిపోయి అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే భూమి అందంతటా మనం చెదిరిపోకుండా ఉండాలనుకున్నారు. వాళ్ళు అలాగా ఆలోచన చేశారు. కానీ వాళ్ళ ఆలోచన నిలిచిందా? వాళ్ళ ఆలోచన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. రకరకాలుగా ఆలోచన చేసుకున్నంత మాత్రాన అవ్వదు. మన సొంత ఆలోచనలు పనిచేయు. మన ఆలోచనలన్నీ కూడా, మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనవి. కానీ సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన మాత్రమే అది శాశ్వతమైనది. ఆయన హల్లెలూయా అంటే శాశ్వతముగా ఉండే. ఇక్కడ ఈ మనుషుని యొక్క ఆలోచనలు ఏమైపోయినాయి అంటే తారుమారి, నిరర్థకమైపోయి. ఎందుకంటే ప్రపంచ నలుదిక్కులకి తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతానికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు. హిందీ మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. చైనా భాష మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. తమిళం మాట్లాడే ఒక ప్రాంతం. అందుకని భాషను బట్టి జాతి వచ్చింది, కులాలు బట్టి మతాలు బట్టి కాదు. జాతి, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక జాతి, తమిళం మాట్లాడే వాళ్ళంతా ఒక జాతి. అలాగా రకరకాల జాతులుగా ఉండేవి. ఆ జాతులుగా ఉండేవాళ్ళు రకరకాల దేశాలుగా, రకరకాలుగా పట్టణాలుగా, రకరకాల ప్రాంతాలుగా ప్రపంచం మొత్తానికి ఏమైపోయారు చెప్పండి? చెదిరిపోయారు. మానవుడు ఏమనుకున్నాడు? వాళ్ళు ఏమనుకున్నారు? చెదిరిపోకుండా ఉండాలనుకున్నారు.
కానీ సర్వశక్తివంతుడు చెదరగొట్టేశాడు. వాళ్ళ ఆలోచన ఏమైపోయినాయి? వ్యర్థమైపోయింది, నిరర్ధకమైపోయాయి. వాళ్ళ ఆలోచన నెరవేరలేదు, జరగలేదు. అందువల్ల మానవుని యొక్క ఆలోచనలు ఏమైపోతాయంటే వ్యర్థమైపోతాయి. అలాగే సర్వశక్తివంతుని యొక్క ఆలోచన అది ఏమైనా చెప్పండి, శాశ్వత కాలముండును. ఆయన ఆలోచన సదాకాలముండును, ఎప్పుడూ ఉంటుంది ఆయన ఆలోచన. మనం ఉదాహరణకి మనం చూస్తే అబ్రహాము గారు, నేను ఆయన్ని ఏర్పరచుకుంటాను, విశ్వాసులకు తండ్రిగా నేను ఏర్పరచుకుంటాను. అబ్రహాము గారికి ఇస్సాకును కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ద్వారా సంతానాన్ని ఇస్తాను. ఏమండి? ఆ విధంగా ఆ సంతానంలో నుండి నేను మరలా శరీరధారిగా వస్తాను, అప్పుడు ప్రాణం పెడతాను. అన్ని జనుల్లో నుండి కొంతమంది నేను ఏర్పరచుకుంటాను, వాళ్ళ తర్వాత మరలా ఇజ్రాయిల్ని ఏర్పరచుకుంటాను. ఆ తర్వాత ఆ యొక్క భూమి మీదకి నా యొక్క రాజ్యాన్ని తీసుకొస్తాను, నేనే రాజుగా ఉండి 1000 ఏళ్ళు పరిపాలిస్తాను. ఆయన ఆలోచించాడు, ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆలోచనే నిలిచి సదా నిలిచేది ఎవరు ఆలోచన చెప్పండి? అబ్రాహాము సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనే. ఇప్పుడు అబ్రాహాము అని ఆయన ఉన్నారు. ఇప్పటికీ అబ్రాహాము సంతానంగా మనం ఉన్నాం. అబ్రాహాము చాలా గొప్ప విశ్వాసం కలిగినవాడు. అబ్రాహాము ఎంత విశ్వాసం కలిగిన వాడు అంటే, వృద్ధాప్యములో ఉన్నప్పుడు సంతానాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తే, అంటే 75 సంవత్సరాలు చేసేది అనుకుందాం వాగ్దానం. 25 సంవత్సరాలు అనగా 100 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. ఈ 25 సంవత్సరాల కాలములు అబ్రాహాము గారు సర్వశక్తిమంతుడు ఇచ్చాడు అన్నట్టుగానే జీవించాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలాగా జీవించాడనంటే, అబ్రాహాము గారు తను వృద్ధాప్యములో ఉన్నాడు, ముసలి వ్యక్తిగానే ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఉదాహరణకి బట్టల షాప్కి వెళ్ళాడు అనుకున్నాను. బట్టల షాప్కి వెళ్ళి చిన్నపిల్లల బట్టలు ఇవ్వండి అన్న. ఎందుకు అని అంటే, మా అబ్బాయికి కావాలన్నారు. ఏ పిల్లోడు ఏడన్నా అంటే సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు, ఆ కుమారుడిని ఇస్తాడు. అందుకని మేము తీసుకుందామని అంటే, ముసలి మీకు పిల్లలు పుట్టడం ఏంటండి? మీరు బట్టలు కొనుక్కోవడానికి రావడం ఏంటి? నవ్వి ఉండొచ్చు, అపహాస్యం చేసి ఉండొచ్చు. కానీ అబ్రాహాము గారు మాత్రము ఆయన ఇచ్చేసాడని నమ్మకంతోనే అన్నిటిని కూడా అలాగా కొనడము, ఇంట్లో ఏమైనా కావాల్సి ఉంటే ఆ పిల్లవాడికి ఉయ్యాలు కొనడము, బట్టలు కొనడము. ఏమండి, ఏదో చేస్తున్నాడు ఆ కుమారుడు గురించి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అంటే నమ్మాడు. నేను ఒకప్పుడు విన్నాను, ఏ వర్షాలు ఏం పట్టలేదు, అందరు కలిసి ప్రార్థన చేద్దామని అంటే, చిన్నమ్మాయి అంట వర్షాలు ఉండట్లేదు కాబట్టి ప్రార్థన చేస్తే వర్షాలు పడతాయేమో, కాబట్టి వెళ్ళేటప్పుడు మనం తడిచిపోతామని గొడుగు తీసుకుని వచ్చింది. అంటే మనం ఏదైనా అడిగామనంటే, లేకపోతే సర్వశక్తిమంతుడు ఏదైనా వాగ్దానం చేశాడనంటే దాన్ని నమ్మాల్సిందే, ఏమీ సందేహించకూడదు. అంతవరకు కూడా అబ్రాహాము గారు ఆ విధంగా ఆగాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా, మేము మాకు కుమారుడు పుట్టబోతున్నాడు, మాకు ఒక బావు పుట్టబోతున్నాడు, అతడి ద్వారా అనేక మంది జనాంగం వస్తారు, ఆ ఇసుగురేణులోని లేకపోతే ఆకాశ నక్షత్రంలోని ఆ జనాంగం వస్తారు, మాకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడని వెనక పక్క ముందు వాళ్ళకు చెప్తే వాళ్ళు నవ్వారు. ముసలి మీకు కుమారుడు కలగడం ఏంటి? ఏ హాస్పిటల్కి వెళ్ళారయ్యా? ఏ డాక్టర్ చెప్పాడా మీకు?
మీకు చూసిన డాక్టర్ ఎవరు అని నవ్వుండొచ్చు, అపహాస్యం చేసి ఉండొచ్చు. అందుకని నమ్మడానికి వీలు కాదు. అందుకని ఆయన యొక్క కార్యములన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? నమ్మశక్యంగా ఉండవు, కానీ మనం నమ్ముతాం. ఎందుకంటే అబ్రహాము గారు కూడా, మన తండ్రి అయిన అబ్రహాము గారు కూడా అలాగే నమ్మాడు కాబట్టి మనము నమ్ముతాం, ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలోచన అలా నిలిచే ఉంది. ఇజ్రాయేలు జన్మించాడు, ఇస్సాకు పుట్టాడు, ఇజ్రాయేలు జన్మించాడు. వారిలో నుండి మెస్సీయు ఇచ్చాడు. ఏమండి? ఆ మెస్సీని బట్టి మనం వచ్చాం, బాప్తిజం పొందాం. కాబట్టి సర్వశక్తిమంతుని ఆలోచన ఎలా వచ్చేటప్పుడు వ్యర్థమైందా? ఆయన వాగ్దానాలు ఏమైనా వ్యర్థమైనయా? ఏమీ అవలేదు, ఏమీ అవలేదు. అబ్రహాము గారంట బ్రహ్మాం గారు ఎవరు చెప్పారు అనుకుంటాను, హాస్పిటల్లో ఫోన్ చేసి, ఇదిగో మాకు కొమ్మాడు పుట్టబోతున్నాడు అని హాస్పిటల్కి ఫోన్ చేశారు. ఎన్నో నెల? ఎన్నో నెల? మీ వయసు ఎంత? ఏమిటి? ఇలాగ మాకు 80 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు వచ్చాయి, 100 ఏళ్ళు వచ్చాయి, ఇది చెప్పాడు. చెప్తే 100 ఏళ్ళు మీకు పిల్లలు పడతారా? పెట్టండి పోను. నమ్మడానికి వీలు కాదు. అయిన అబ్రహాము గారు నమ్మి ఆ విధంగా కొనసాగాడు. ఆయన నామమున స్తోత్రం. నమ్మి ఏదో అయినప్పుడు చూద్దాంలే, జరిగినప్పుడు జరుగుతుందిలే అన్నట్టుగా లేడు. ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మి ఆ కార్యాన్ని జరిగించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అబ్రహాము గారు శరీరము మార్పు చెందింది. చూడండి, ఆయన ఆలోచన నిలిచే ఉంది. ఏమైనా వ్యర్థమైందా? సర్వశక్తిమంతుని ఆలోచన వ్యర్థము కాలేదు. అందుకని అబ్రహాము యొక్క శరీరము, శారా యొక్క శరీరము మారిపోయింది. అందుకని అబ్రహాము గారు శారా గురించి ఒక సందర్భం కూడా చెప్పాడు ఆయన, బ్రహ్మాం గారు అనుకుంటాను. ఆయన అబ్రహాం అంట, శారా అంట శరీరాలు మారిపోయినాయి వాళ్ళ ఇంట్లో. మారిపోయినప్పుడు శారా ఎక్కడా అని శారాని వెతుకుతున్నాడంట ఆయన. అబ్రహాం ఎక్కడా? ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు యవనస్తులుగా మారిపోయారు. ఆ పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాగైతే ఉన్నారో అలా మారిపోయారు. మారిపోయేటప్పటికి అబ్రహామేని శారాని, అబ్రహాం నేని, శారాని నేని. అయితే మనం రూపాంతరం చెందాం, మన శరీరములు మార్పు చెందాయి. అందువల్లే అబ్రహాం యొక్క శరీరము, శారా శరీరం మారాక కొన్ని 100 మైళ్ళు వాడు ప్రయాణం చేశాడు. 200 మైళ్ళు ఏమో ప్రయాణం చేశాడు. అంతేకాకుండా మారితేనే కదా ప్రయాణం చేయగలిగింది. ఆ తరువాత అబీమెలెకు, గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను చూశాడు. శారాను చూసి అతడు, ఎందుకంటే అబ్రహాముకి అప్పటికే అర్థమైపోయింది, ఎందుకంటే శారా చాలా సౌందర్యవంతమైనదిగా కనబడతా ఉన్నాయి. అప్పుడు అబీమెలెకు మరి ఏమైనా చేస్తాడేమో అని భయపడిపోయి అబ్రహాము గారు కూడా సోదరుడుగా, అంటే వాళ్ళ శరీరాలు మారాయి కాబట్టి మీకు అర్థమవుతుందండి. అప్పుడు అబీమెలెకు ఈ దగ్గరికి శారా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్తాడు, అబ్రహాము ప్రవక్త, నీవు ముట్టకూడదని చెప్తాడు. ఆయన మరి యవనస్తురాలుగా మారితేనే కదా మరి మీకు అర్థమవుతుందండి. అంతేకాదు అబ్రహాము భార్య నుండి శారా చనిపోయిన తర్వాత అబ్రహాము గారు కెతూరాని వివాహం చేసుకున్నారు, మరలా సంతానం పుట్టారు. అంటే శరీరం మార్పు జరిగింది. కాబట్టి సర్వశక్తివంతుడు వాగ్దానం చేసిన వాడు కాబట్టి ఏది కూడా తప్పిపోదు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారు, ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. క్రీస్తు శకం 70లో అక్కడికి శత్రువులు చేరిపోయారు.
శత్రువులు చేరిపోయి ఇశ్రాయేలుని ఆ దేశంలోనికి రానివ్వకుండా ఆ శత్రువులు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు నెరవేరాయా? సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనే నెరవేరి అంజూరపు చెట్టు వల్ల మరలా చిగురిస్తారని చెప్పాడు ఆయన. మరలా వాడు చిగురించారు. ఆయన హల్లెలూయా. సర్వశక్తిమంతుని ఆలోచనే, అదే ఆయన యొక్క వాక్యమే. అందుకని మొట్టమొదట ఆలోచనగా ఉన్నది వాక్యము, ఆ తరువాత మాటగా మారింది. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారమే సమస్తము జరుగుతుంది. మానవుడు ఏదైనా చేయాలనుకున్నా కానీ మానవుని యొక్క ఆలోచనలు ఏమైపోతాయి చెప్పండి? వ్యర్థమైపోతాయి. సర్వశక్తిమంతుని ఆలోచనే, సర్వశక్తి చిత్తమే జరుగుతుంది. ఆయన నామస్తారు. ఆయన ఆలోచనలే సదా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరి కూడా ఉండవు. అందుకని ఆయన ఆలోచనలు నిష్ఫలము, నిరర్థకము కావు. ఇప్పుడు ప్రపంచంలో కూడా అన్ని సంఘాలు, అన్ని మతాలు ఏకమైపోయి పోపు ప్రపంచంలో ఒక గోపురాన్ని, ఒక బాబేలు గోపురాన్ని లేకపోతే ఒక విగ్రహాన్ని ఆనాడు ఎలాగో ఇప్పుడు కూడా పోపు ప్రపంచంలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకమైపోయి ఒక ఆలోచన చేస్తున్నారు. ఏమిటంటే ప్రపంచంలో ఒక శాంతిని తీసుకురావాలి. ప్రపంచంలో ఎక్కడ చూసినా హింస పెరిగిపోతూ ఉంది. మూడో ప్రపంచ యుద్ధం కనుక వచ్చినట్లయితే ఈ భూమి మీద ఎవరు ఉండరిక చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేస్తాయి. కాబట్టి మనము ఈ దేశాల మధ్య వైరాలు లేకుండా, యుద్ధాలు లేకుండా మనము ఒకరికొకరు మనం యుద్ధం చేసుకోకూడదని శాంతి ఒప్పందాలు కుదుర్చుకునేలాగా ఈ శాంతి కోసం మనం కృషి చేద్దామని ఈ విధంగా ప్రపంచంలో ప్రపంచ శాంతి కోసము అన్ని మతాలని, అందరు నాయకులని, అన్ని రకాల వాళ్ళని ఏకం చేస్తున్నారు. అందరినీ ఏకం చేస్తున్నారు. ఆ ఆలోచన ద్వారా ప్రపంచంలో పోపు ప్రపంచానికి నాయకుడు అవుతాడు. ప్రపంచం అంతా కూడా తన చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచమంతా ఆయన యొక్క అనగా పోపు యొక్క చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్ని సంఘాలు ఆయన వాక్యాన్ని తిరస్కరించాయి, ఆయన నామాన్ని తిరస్కరించాయి, ఆయన ఒక్కడిదాన్ని తిరస్కరించాయి, లోబడలేదు. తగ్గింపు లేనందువలన వారు వాక్యం విధేయత చూపించలేకపోయారు. అందువలనే వీళ్ళందరూ కూడా ఒక రకమైన ఆత్మకు ఆయన వదిలిపెట్టేస్తాడు. ప్రపంచం మొత్తం కూడా ఏకమైపోయి ప్రపంచ శాంతి కోసమని ఒక ప్రతిమ లేకపోతే ఒక గోపురము, అదే బాబేలు గోపురము. అందుకని బైబిల్లో 3 బబులోన్లు ఉన్నాయి. 3 బబులోన్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బబులోను మనం చూస్తూ ఉంటాం. తర్వాత దానియేలు కాలంలో బబులోనును మనం చూస్తూ ఉంటాం. మరలా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో బబులోను మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు కూడా బబులోను కాలంలో మనం ఉన్నాం. అదే రోము యొక్క సామ్రాజ్యం. అందుకని బబులోను సామ్రాజ్యం రోము యొక్క కాలంలో మనం ఉన్నాం. అందుకని ఆ రోజుల్లో ఆ యొక్క పట్టణం బబులోను పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఏ వీధిని కనుక నువ్వు వెళ్ళినా కానీ ఆ బాబేలు గోపురం దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ రోజులు అలా కట్టారు. అదేవిధంగా ఈనాడు కూడా రోము ఆ పట్టణంలో నువ్వు ఏ మార్గంలో కూడా వెళ్ళినా కానీ వాటికన్ సిటీకి వెళ్ళొచ్చు అన్నమాట. వాటికన్ సిటీలో ఎవరు ఉంటారు? పోపు ఉంటాడు. అందుచేత వీళ్ళు కూడా ఒకటి ప్రపంచ శాంతి కోసమని ఒక ఆలోచన చేసి ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఐక్యపరిచి అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వారు, లేకపోతే అన్ని దేశాల వాళ్ళు ఐక్యమై, అందుకని ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని ప్రపంచ బ్యాంక్ అని వరల్డ్ వైడ్గా అంతా కూడా ఏకమయ్యి ఒక నాయకుడిని పెట్టాలి, ఆ నాయకుడి పోపు అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువ కాబట్టి
క్రైస్తవులు ఎక్కువ కాబట్టి పోపుని పెడితే బాగుంటుందని అంతా ఏకమైపోతున్నారు. పిల్లారా, మీరు గమనించండి, ఆదికాండం 11వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ అంటే రెండు పెద్ద బిల్డింగ్స్ ఉండేవి అనమాట. పెద్ద స్తంభాలు లాంటివి. అవి చాలా పెద్ద స్తంభాలు. దాన్ని ఉగ్రవాదులు ఏం చేశారు చెప్పండి? విమానాల ద్వారా కూల్చివేశారు. విమానాల ద్వారా ఏం చేశారు? కూల్చివేశారు. అదే రోజు, అది సాయంత్రం జరిగిందనుకోండి, మధ్యాహ్నం రోజున సర్వశక్తిమంతుడు అది జరగకముందే నాకు చూయించాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఆకాశంలో అనగా చీకటి గమ్మేసింది మొత్తం కూడా. మధ్యాహ్నం వేళలో మేఘాలు 2 స్తంభాల వల్ల గిరగిర తిరుగుతూ ఉన్నాయి. చాలా పొడవుగా ఉన్నాయి అన్నమాట 2 మేఘాలు. అవి ఎలా ఉన్నాయి అంటే బస్సుల్ని కడిగేటప్పుడు అటువైపు ఇటువైపు ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ బస్సును అలా శుభ్రం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఆ స్తంభాలలాగా 2 మేఘాలు ఆ విధంగా ఉన్నాయి. నేను పక్కన ఎవరో ఉంటే ఆ మేఘాలు చూడండి 2 స్తంభాలలాగా ఎలా ఉన్నాయో, చాలా పొడవు ఉన్నాయి అన్నమాట. చాలా పొడవుగా ఉండి తిరుగుతున్నాయి. పక్కలతో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నేను బాగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళకి తెలుసు, అది మీకే తెలుస్తుంది అంటే మాకేం తెలియదు అన్నారు. అప్పుడు సర్వశక్తివంతుడు, ప్రపంచంలో ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరగబోతూ ఉంది అని పరిశుద్ధాత్మ నాకు తెలియజేశాడు. ఏం జరుగుతుందా, ఎందుకు ఇలా జరిగిందా ఆకాశంలో ఇలాగా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాయంకాల వేళలో అమెరికాలో ఆ పెద్ద బిల్డింగ్స్ని ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క విమానాలు వెళ్ళి గుద్దేసినట్టు అక్కడ చాలామంది చనిపోయారు. అవి కూలిపోయాయి. అప్పుడే అమెరికా ఉగ్రవాదం మీద కక్ష కట్టేసింది. ఇంకా అర్థమవుతుందండి, ఉగ్రవాదానికి నిర్మూలన చేయాలి, ఆ బిన్ లాడెన్ అనేవాడిని ఇంకా ఉంచకూడదు అని అప్పుడు ప్రపంచ దేశాలని ఐక్యం చేయడం ఆరంభించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, శాంతికి, ప్రపంచ శాంతికి అనుకూలంగా అక్కడ నుండి ప్రపంచ శాంతి కోసము చర్యలు తీవ్రమయ్యాయన్నమాట. ప్రపంచ శాంతి కోసం చర్యలు తీసుకోవడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచమంతా ఐక్యమయ్యి పిల్లరా ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదం ఉండకూడదని, ఆ హింస ఉండకూడదని, అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని వీళ్ళు ఎన్నో ఆలోచన చేసి ఒక రాజ్యాన్ని భూమి మీద తీసుకురావాలని, పోపుని నాయకుడిగా రాజుగా చేయాలని ఎన్నో ఆలోచన చేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ పిల్లారా మీరు గమనించండి, సర్వశక్తిమంతుడు వారి ఆలోచనలన్నీ కూడా తారుమారు చేస్తాడు. వారి ఆలోచనలన్నీ కూడా వ్యర్థపరుస్తాడు. ఎందుకంటే అవి సర్వశక్తిమంతునికి విరోధమైన ఆలోచనలు, సర్వశక్తిమంతునికి అనుకూలమైన ఆలోచనలు కావు. సర్వశక్తిమంతుని చిత్తానికి విరోధమైనవి. అది మనం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. ఆయన నామనిస్తాం. ఎందుకంటే ఆ రోమా సామ్రాజ్యమును ఎక్కడైనట్లయితే ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టాడు ఆయన ఆదికాండంలో. కానీ అక్కడ 2 స్తంభాలు పిల్లారా అక్కడైనట్లయితే కూర్చబడ్డారు, ఇక్కడైతే చెదరగొట్టబడ్డారు. ఎక్కడైతే అమెరికా అక్కడ ఆ దాడి జరిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి? అన్ని దేశాల వాళ్ళు కూడా ఐక్యమై మనం అందరం కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు. గమనించండి, మనం ఎత్తబడిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏకమయ్యి పోపు వాడే మృగం రంగం మీదకి వస్తాడు. అప్పుడు ఆ మోషేయాలు వస్తారు. ఆ మోషేయాలను కూడా వీళ్ళు ఏం చేస్తారండి? చంపేస్తారు. మరలా సర్వశక్తిమంతుడు వాడు తిరిగి ఎక్కిరమ్మన్నప్పుడు మరలా తిరిగి బ్రతుకుతారు. ఆ తర్వాత
రోమా సామ్రాజ్యము అది బబులోను లాంటిది, బాబేలు గోపురం వలె. వాళ్ళు ఏదో ఆకాశం వరకు, అందుకని వాక్యం చెప్తూ ఉంది, ఆకాశం వరకు హెచ్చించబడిన విధానా నువ్వు పాతాళ వరకు దిగిపోయిను. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నాశనం చేయబడతాయి, వ్యర్థమైపోతాయి. మూడో ప్రపంచ యుద్ధంలో ఏమీ ఉండదు. రోమా సామ్రాజ్యము నాశనం చేయబడదు. అందుకని చేతి సహాయము లేక తీవుడి నుండి రాయి వచ్చి ఆ పాదం మీద పడినప్పుడు ఆ ప్రతిమ ఏమైపోయింది చెప్పండి? కూలిపోయింది. రేపు అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ప్రపంచం ఏదో ప్రపంచ శాంతి, ప్రపంచాన్ని ఏదో కాపాడాలని, ప్రపంచాన్ని ఏదో రక్షించాలని, ప్రపంచాన్ని ఏదో చేయాలని, ఇంకా ఏదో కొంత పొడిగించుకోవాలని, ఏదో చేయాలని, ఇది ఇంకా ఎల్లప్పుడూ అలా ఉంటుందని ఇలా ఆలోచన చేసుకుంటున్నా. మనుషులు కూడా లోకంలో ఏమనుకుంటారు చెప్పండి? ఇదంతా శాశ్వతం అనుకుంటారు. ఈ లోకం అంతా వాళ్ళ డబ్బు శాశ్వతం అనుకుంటారు, వాళ్ళ ఆస్తులు శాశ్వతం అనుకుంటారు, ఏమండి వాళ్ళ బంగారాలు శాశ్వతం అనుకుంటారు, వాళ్ళ బంధువులు శాశ్వతం అనుకుంటారు, వారి పేరు ప్రఖ్యాతులు శాశ్వతం అనుకుంటారు, అన్నీ శాశ్వతం అనుకుంటారు. కానీ రేపు ఆ యొక్క శాశ్వతము అనుకున్నటువంటి ఆ రాజ్యము, రోమా సామ్రాజ్యం శాశ్వతం ఉండదు అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా అది నాశనం చేయబడింది. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఏమేమో అనుకుంటారు, అవన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. కానీ ఆయన ఆలోచన మాత్రమే, ఆయన ఆలోచన ఏమిటి చెప్పండి? రోమా సామ్రాజ్యం నాశనం చేసి మనుష్యుని యొక్క ఆలోచనలు వ్యర్థపరచి తన ఆలోచన ఆయన నెరవేర్చుకోవడమే. అనగా మరలా పెండు పైకి తీసుకుని వెళ్ళి ఆ రోమా సామ్రాజ్యం నాశనం చేయబడిన తర్వాత మరలా ఆ పెండ్లి విందు నుండి మనల్ని కిందకి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆయన ఆలోచన ఏమిటంటే సదా మనతో ఆయన ఉండాలని ఆలోచన, మనం ఆయనతో ఉండాలని ఆలోచన సదా ఉంటుంది. ఆయన హల్లెలూయా. ఆలోచనని ఎవరు కూడా నిరర్ధకము చేయలేరు. ఆయన ఆలోచనని ఎవరు కూడా నిరర్ధకము చేయలేరు. ఆయన కార్యాలను ఎవరు కూడా నిరర్ధకము చేయలేరు. కాబట్టి పిల్లారా, ఆయన ఆలోచనే మన ఆలోచన. అందుకని వాక్యం చెప్తుంది, ఆయన తన ఆలోచన చేత మనల్ని నడుపును, తన మహిమలోనికి చేర్చునను. ఇప్పుడు ఆయన ఆలోచన ఏమిటో, అందుకని మన సొంత ఆలోచనతో మనం నడము. సొంత ఆలోచనతో నడిచేది తోడేలు, సొంత ఆలోచన ప్రకారం నడిచేది తోడేలు. మనమేమో తోడేళ్ళు సొంత ఆలోచన ప్రకారం నడుస్తాయి, కానీ మనం గొర్రెలవి. గొర్రెలు అంటే అవి కాపరి ఆలోచన ప్రకారము నడుస్తూ పోతుంటాయి. ఆయన నమస్తే హల్లెలూయా. కాపరి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాయి. కాపరి ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటాయి. కాపరి ఏం చెప్తే దాని ప్రకారం లోబడి వస్తూ ఉంటాయి. అవి కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. అందుకని ఏ స్వరమును అవి వినవు, కాపరి స్వరాన్ని మాత్రమే వింటాయి తప్ప ఏ స్వరమును కూడా అవి వెంబడించవు. ఏదో ఒక స్వరం, ఎవరో ఒక మాటను బట్టి అలా వెళ్ళిపోవవి. ఎవరో ఒక మాటలు తీసుకొని ఎవరో ఒక ఆలోచనలు బట్టి అలా కొనసాగు, లేకపోతే సొంత ఆలోచనలు బట్టి కొనసాగు. అవి ఆ కాపరి ఆలోచన, అంటే కాపరి ఏ ఆలోచన ప్రకారంతో వెళ్తూ ఉంటాడు అదే ఆలోచన ప్రకారం గొర్రెలు వెళ్ళిపోతుంటాయి. ఆయన నమ్మకం. మేకలు అలాగ వెళ్ళం. మేకలు వస్తుంటే ఆ చెట్టు ఎక్కుతాయి, లేకపోతే ఆ పాక కనపడితే పాక ఎక్కుతాయి, పైకి చిందులేస్తాయి, మళ్ళీ కిందకు దూకుతాయి, మళ్ళీ పైకి ఎక్కుతుంటాయి. అలా ఉంటాయి వాటి ఆలోచన, అలా ఉంటుంది. అలా కుక్కలు కూడా అంతే. ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, నడిచి కొంత దూరం వచ్చింది, మళ్ళీ అక్కడ ఆగిపోతాయి, ఏదో వాసన చూస్తుంటాయి, మళ్ళీ పరిగెడతాయి, మళ్ళీ ఇటు వెళ్ళిపోతాయి. అలా రకరకాలుగా ఉంటుంటాయి. కానీ గొర్రెలు మాత్రము ఆ కాపరి ఎక్కడ నడిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని పరిశుద్ధాత్మే ఈ రోజున ఆయన కాపరిగా ఉండి, ప్రధాన కాపరి ఆయన. కాపరులు ఉన్నారు, సంఘ కాపరులు ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సంఘాల్లో కాపరులు, సంఘ కాపరులు. అందుకనే సంఘాల్లో ఆయన కాపరులుగా పెట్టాడు కొంతమంది పాస్టర్లు, వీళ్ళందరినీ కూడా
కానీ ఇప్పుడు ఆయనే ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన గొర్రెలని ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన దొడ్డిలోనికి నడిపిస్తున్నాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ దొడ్డిలో భద్రత ఉంది. ఆ దొడ్డిలోనికి ఏది కూడా రాలేదు. అందుకనే ఆ దొడ్డిలోనికి ఏది రాకుండా ఆయనే కాపలా కాయవాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని దూతలన్నా వర్తమానికులన్నా ఒకటే. దూతలు కావలిగా ఉంటారన్నది బైబిల్లో. ఏమంటే ఆయన దూతల్ని కావలిగా ఉంచినన్నది. అంటే దూతలు అంటే ఎవరు? వర్తమానికులు. ఇప్పుడు వర్తమానికులు ఏం చేస్తారు చెప్పండి? సంఘాన్ని కావలి కాస్తూ ఉంటారు. ఎలా కాస్తూ ఉంటారు? వాక్యము ద్వారానే. ఆ వాక్యము ఏదైనా తోడేలు వచ్చిందనుకోండి, ఏదైనా గొర్రె పిల్ల తీసుకోబోతుంది అనుకోండి, వాక్యం ద్వారా ఏం చేస్తారు చెప్పండి? దాన్ని ఆ గొర్రె పిల్లని ఆ తోడేలు నుండి విడిపిస్తారు. ఓ ఆయనే పరిశుద్ధాత్మ. అందుకని పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆ కార్యాలు జరిగిస్తారు, మనలో ఉండి మాట్లాడతాడు. ఆయన నామనిస్తారు. అందుకని ఇది మన మాట కాదు, మన ఆలోచనలు కాదు, సర్వశక్తిమంతుని యొక్క మాట, సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనలు. అందుకని ఆయన ఆలోచనల చేత మనం నడిపించబడుతున్నాం. అందుకని ఇప్పుడు మన ఆలోచనలు కూడా ఏమిటి అంటే సదా నిలిచే ఆలోచనలు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సదా నిలిచే ఆలోచనలు ఏంటవి? సదా ఆయనతో ఉండాలని ఆలోచన. మనం కూడా ఏమనుకుంటారు చెప్పండి? సదా ఆయనతో ఉండాలనుకుంటున్నాం. ఈ లోకంలో ఉండాలని, ఈ లోకంలో మనుషుల దగ్గర ఉండాలని, మా మామ దగ్గర ఉండాలని, మా తాత దగ్గర ఉండాలని, లేకపోతే మా పిన్ని దగ్గర ఉండాలని, లేకపోతే మా జేజమ్మ దగ్గర ఉండాలని ఎలాగ అనుకోవట్లేదు. మనం ఎక్కడ ఉండాలనుకుంటాం చెప్పండి? సదా ఆయనతో ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందువల్ల మన ఆలోచనలు కూడా నిరర్ధకమో కావు. ఈ మతశాఖ సంఘాల వాళ్ళకి ఆలోచనలన్నీ నిరర్ధకమైపోతాయి. ఎందుకంటే అవి సర్వశక్తివంతుల ఆలోచనలు కాదు. నిత్యత్వం అనేది, క్రిస్మస్ అనేది, లెంట దినాలనేవి, ఇవన్నీ కూడా సాతానుడి యొక్క ఆలోచన, వారి యొక్క సొంత ఆలోచనలు. అవి సాతాను యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్నారు వాళ్ళు పరలోకం వెళ్ళిపోతామని, ఏమండి ఆయన వస్తాడని, ఎత్తబడిపోతామని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. 1000 ఏళ్ల పాలనలో ఉంటామని, ఆయనతో పాటు జీవిస్తామని, ఆయనతో పాటు నడుస్తామని, 1000 ఏళ్ళు ఆయనతోనే ఉంటామని అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలను ఏమైపోతాయి చెప్పండి? వ్యర్థమైపోతాయి. విడిచిపెట్టబడిన తర్వాత వాళ్ళు అనుకుంటే ఏంటి అలాగ రకరకాలుగా ఆలోచించుకున్నాం, మనం విడిచిపెట్టబడ్డామేంటి? మన ఆలోచనలన్నీ, మన ఆశలన్నీ ఇలా నిరర్థకమైపోయాయేంటి అనుకుంటారు. కారణం ఎందుకనండి? ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు వాళ్ళకి తెలియదు. అందుకని దొంగవలే ఆయన వచ్చి ఆయన యొక్క ఆలోచన ఆయన నెరవేరుస్తాడు. అందుకని సెకండ్ కమింగ్లో ఆయన దొంగవలే వస్తాడని ఆయన ఇస్తాడు. అందరూ చూసేలాగా, అందరూ తెలిసేలాగా కాదు. అందుకనే ఈనాడు చాలా సీక్రెట్గా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. అందుకని మూడో ఈడ్పని అంటే వాక్య బయలుపాటు. ఈ వాక్య బయలుపాటు ఉందనుకోండి, అందరికీ అర్థమవుతుంది. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. రెండవ రాకడ గురించిన బయలుపాటు, రెండవ రాకడ గురించి బయలుపాటు అందరికీ అర్థమవుతుంది, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. అలాగే స్వస్థతలు జరిగాయనుకోండి, అందరూ తెలిసిపోతాయి. ఎవరో ఈ వీధిలో ఉన్నాడు అనుకోండి, కుంటి వ్యక్తి బాగైపోయాడు అనుకోండి, అందరూ తెలిసిపోతారు. అందరికీ ఏం తెలిసాడు? అందరికీ తెలుస్తుంది. ఏమయ్యా ఈ మధ్య కుంటి వ్యక్తిగా ఉండేవాడు ఇప్పుడు ఈ మధ్య నడుస్తున్నాడు ఏంటి? ప్రార్థన చేయించుకున్నానండి, కాలు వచ్చేసింది. అందరూ కూడా బాగైపోయాడురా పలానాడు అలాగ కాలు లేకుండా, కాలు కుంటుతో నడిచేవాడు, ఇప్పుడు ప్రార్థన చేయించుకున్న తర్వాత కాలు బాగైపోయింది. గుడ్డోళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ వీధిలో ఎవరో గుడ్డి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ప్రార్థన చేయించుకున్న కళ్ళు వచ్చేసాయి,
అందరూ కూడా ఏంటిరా ఇప్పుడు చూస్తున్నాడు. ఆ రోజుల్లో కూడా మొదటి రాకల్లో కూడా అలాగే జరిగాయి. అందరూ చూస్తున్నారా, గుడ్డి వ్యక్తి ఏంటిరా, ఎలా చూస్తున్నారా అంటే ఆ స్వస్థతను అందరికి తెలిసిందా లేదా, అందరికి అర్థమైందా లేదా, తెలిసి ఆయన నమ్మడిస్తాడు. హల్లెలూయా. అలాగే హృదయ రహస్యాలు బ్రహ్నాం గారు ఉన్నారు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మెస్సయ్య ఎలాగైతే చెప్పాడు, బ్రహ్నాం గారు కూడా అలా చెప్పేశాడు. నువ్వు ఫలాని వీధిలో నుండి ఇచ్చావు, మీ డోర్ నంబర్ ఇది, నీవు ఈ వ్యాధితో బాధపడుతున్నావు, నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే ఒక అన్న ఉన్నాడు, లేకపోతే నీవు ఇంతకుముందు ఫలానా చోట పని చేసేదానివి, ఇప్పుడు ఆ పని మానేసావు, ఇంకో పని కోసం చూసుకుంటున్నావు. అతను మొత్తం చెప్పేసాడు ఆయన. మరి ఆ విషయాలను చెప్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళకి, ఆవిడకే కాకుండా పక్కన వాళ్ళు కూడా అందరూ తెలుస్తా లేదా, ఎవరు తెలీదా, తెలుస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితి, ఆవిడ పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి, ఉద్యోగం మానేసే విషయం అందరికీ తెలుసు. అందువల్ల మొదటి ఏడుపు, రెండవ ఏడుపు అందరికీ చూడగలుగుతారు, అందరూ వినగలుగుతారు. మూడో ఏడుపు దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ చూడలేరు, అందరూ వినలేరు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల బ్రహ్నాం గారి పరిచయంలో కూడా మూడో ఏడుపు జరిగింది. అదేమిటి చెప్పండి? ఆ వాక్య బయలుపాటు, ముద్రలు, సంఘకాలాలు ఇవన్నీ బయలుపరచబడ్డాయి. కానీ ఏడో ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం రహస్యంగా ఉంది. అందుకని బ్రహ్నాం గారు అన్నారు, ఏడో ముద్ర అది వాక్య బయలుపాటు అన్నది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన ఇప్పుడు కూడా అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు అన్నీ చేయగలడు. ఏమండి, స్వస్థతలు అన్నీ చేయగలడు. చాలామంది వచ్చేస్తారు. ఈ మందిరాలు సరిపోవు మనకి. ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాకా వేయాలి మందిరం, గోల్డ్ మంది వచ్చేస్తారు. కానీ అది రహస్య రాకడ అవుతుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందువల్ల మూడవ ఏడుపు అనేటువంటిది రహస్యమైనది. అంటే స్వస్థత కలిగింది అనుకోండి, అవిశ్వాసులు కూడా, నేను కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈయనకి స్వస్థత కలిగింది, ఏడు ప్రార్థన చేసుకున్న తర్వాత స్వస్థత వచ్చేసింది, అన్ని జనులు కూడా తెలుస్తుంది. కానీ దీని దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ మూడో ఏడుపు దగ్గరకు వచ్చేటప్పటికి అందరికీ అర్థమవుదు. అందరూ చూడలేరు, అందరూ ఏమనుకుంటారంటే ఏదో చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు తప్ప, అందరిలాగానే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు అనుకుంటుంటారే తప్ప, ఇక్కడ ఆయన బయలుపరుస్తున్న విషయాలు ఒకవేళ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థమవుతాయా? వాళ్ళకి అర్థమవుతాయా? అర్థం. చెప్పిన వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు రహస్యముగా ఆయన ఏం చేస్తున్నాడండి? వాక్యమును ఆయన బయలుపరుస్తున్నాడు. ఇప్పుడైనా స్వస్థపరచగలడు, కానీ వధువు వరకు మాత్రమే, మిగతా వాళ్ళందరికీ కాదు. ఏదో గొప్ప గొప్ప కార్యాలు అనేవి చేయడు. బ్రహ్నాం గారి పరిచయంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. ఒక వ్యక్తి కాలు తెగిపోయి ఉంటే బ్రహ్నాం గారు అక్కడ ఆ టైంలో కాలు దానంతటానే అలాగ పెరిగిపోయి పాదం వేళ్ళు వచ్చేసి అలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. వ్యక్తి కారు ప్రమాదంలో మెదడేదో తల పగిలిపోయి మెదడు బయటకు వచ్చింది, ఆ మెదడు లోపల పెట్టి మరి ప్రార్థించి బ్రతుకుపోయి, అలాంటి గొప్ప కార్యాలను జరిగాయి, చాలా గొప్ప కార్యాలు. మరి ఇప్పుడు అంతంత గొప్ప కార్యాలు, అంత గొప్ప గొప్ప స్వస్థతల కోసం కాదు, ఏదైనా జరిగితే సామాన్య ఊదు కొరకు మాత్రం. ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ ఏమైపోయి చెప్పండి? బ్రహ్నాం గారి పరిచర్లాగా అయిపోతుంది. అప్పుడు దానికి దీనికి తేడా ఉండదా? ఉండదు. ఆయన కాలంలో జరిగినట్లు ఇప్పుడు కూడా జరిగించాడు అనుకోండి, పొలమని అక్కడ స్వస్థత జరుగుతున్నాయి, చాలామంది వచ్చేస్తారు, మంచాల మీద, కారుల మీద, ఆటోల మీద తీసుకొచ్చేస్తారు బోల్డ్ మంది. మళ్ళీ అప్పటిలాగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు అలా కాకుండా ఆయన రహస్యముగా తీసుకెళ్ళి ఆయన హల్లెలూయా. నేను ఏమంటారు చెప్పండి? రహస్య రాకడ. ఇప్పుడు ఆయన ఆలోచన సదా నిలుస్తుంది. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. ఏమైనా వ్యర్థమైనయా? ఆయన ఆలోచనలు ఎక్కడ కూడా వ్యర్థము
కాలేదు. ఆయన వాగ్దానాలు వ్యర్థమైనయా? లేదు. ఆయన వాక్యం ఎక్కడైనా వ్యర్థమైందా? లేదు. ఇదిగో ఇది నెరవేరలేదు, ఇది జరగలేదు అని చెప్పడానికి లేదు. అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎత్తబడాలంటే నువ్వు కూడా చివరి సమయంలో ఆ యొక్క ఆలోచన సదా ఉండాలంటే ఏమండి, నిత్యం ఆయనతో ఉండాలని ఆలోచన, సదా ఆయనతో ఉండాలని ఆలోచన నిరర్థకం కాకుండా ఏమండి నీ జీవితంలో నెరవేరాలనంటే నువ్వు కూడా ఏం చేయాలండి? ఆయన అడగాలి, ప్రార్థించాలి. నాయన నాకు సహాయం చేయను. ఆయన్ని అడగాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. బ్రహ్మం గారు ఒక వర్తమానంలో ఏం చెప్పారంటే, అమెరికాలో ఒక వ్యక్తి దోషిగా అనగా నేరస్తుడుగా చెరసాలలో వేయబడ్డాడు. అప్పుడు అతని ఫ్రెండ్ ఏం చేశాడు, స్నేహితుడు ఏం చేశాడంటే, అబ్రహాము లింకన్ దగ్గరికి వెళ్ళి, నా మిత్రుడు ఇలాగా నేరస్తుడిగా చెరసాలలో వేయబడ్డాడు, అతనికి క్షమాపణ కలుగు చేయండి, క్షమాపణ దయచేయండి అని వెళ్ళి అడిగితే, ఇలాగా అతని యొక్క పాపం, అతని యొక్క నేరములు నేను క్షమించి ఉన్నాను, అబ్రహాము లింకన్ అని రాసిచ్చాడంట ఓ పేపర్ మీద. రాసిస్తే ఆ స్నేహితుడు త్వరగా వెళ్ళిపోయి ఆ చెరసాలలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేరస్తుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అబ్రహాము లింకన్ గారు స్వయంగా రాసిచ్చారు, ఇది నీ యొక్క నేరం క్షమించబడింది, నువ్వు బయటకు వచ్చేయాలంటే. అతడు అన్నాడంట, నేను దీన్ని నమ్మను, ఇదిగో సంతకం ఉందనండి, నేను నమ్మను. ఏదైనా మంచి ఖరీదైనటువంటి చక్కని ప్లేట్ మీదో, ఆ చక్కని రాగి ప్లేట్ మీదో, లేకపోతే స్టీల్ ప్లేట్ మీదో, లేకపోతే ఏదో ఒక ఇనప ప్లేట్ మీదో, లేకపోతే ఏదైనా ఖరీదైన దాని మీదో, లేకపోతే ఖరీదైన పేపర్ మీదో, దేని మీదో రాసి ఆ విధంగా ఇస్తే నేను నమ్ముతాను. కానీ ఇలా నువ్వు పేపర్ మీద రాసుకొని తీసుకొస్తే నేను నమ్మను, నేను క్షమించాడంటే నమ్మను అన్నాడంట. అబ్రహాము లింకన్ క్షమించాడయ్యా, అమెరికా ప్రెసిడెంట్ ఆయన, క్షమించే అధికారం ఆయనకు ఉంది. మనకి ఇక్కడ రాష్ట్రపతికి ఉంటుంది, క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? రాష్ట్రపతికి ఉంటుంది. అలాగా నీ యొక్క నేరం క్షమించబడింది, ఇదిగో క్షమించాలని చెప్పాడు ఆయన అని అంటే అతను అన్నాడంట, కాదన్నాడు. మరుసటి రోజు ఉరి తీయబడ్డాడు. చూడండి, అతను క్షమించాడని అంగీకరించలేదు కాబట్టి ఉరి తీయబడ్డాడు. నీవు కూడా ఆయన అడుగు, ఆయన క్షమించేవాడు. క్షమించాడని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు చేసే భక్తి అంతా కూడా ఉపయోగం లేదు. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? క్షమించాడు అని అంగీకరించాలి. అంగీకరిస్తేనే బయటికి రాగలవు నువ్వు ఆయన నామనిస్తావు. అతను అంగీకరించలేదు కాబట్టి బయటికి రాలేకపోయాడు. అంగీకరించినట్టు ఏం చేసేవాడు చెప్పండి? నిజమే, అమెరికా ప్రెసిడెంట్ క్షమించాడు, నిజమే, ఇది నా స్నేహితుడు తీసుకొచ్చినట్టు ఉత్తరం సరైందే అని నమ్మినట్లయితే బయటకు వచ్చేసాడు, విడుదల పొందేవాడు. నువ్వు కూడా నా పాపం నన్ను క్షమించాడు, లోకాశలవన్నీ కూడా నన్ను క్షమించాడు. ఆయన క్షమాగుణం కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. అడిగితే ఆయన నన్ను క్షమిస్తాడు, విమోచిస్తాడు, ఆయన ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే క్షమించాడని అంగీకరిస్తావు, నా పాపాన్ని క్షమించాడని అంగీకరిస్తావు, నీ శరీరం నువ్వు విడుదల పొంది పైకి వెళ్తావు. ఆయన హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని క్షమించాడని అంగీకరించకుండా నా పాపాలు ఇంకా ఆయన క్షమించలేదని ఏమండి అస్తమాను వాళ్ళ పాపాల గురించి, దోషాల గురించి, నేరాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. క్షమించాడని అనుకోరు, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉండిపోతారు. అంగీకరించలేదు కాబట్టి. అంగీకరిస్తేనే రక్షించబడతారు. ఆయన నన్ను ఆయన క్షమించాడు, నా దోషం క్షమించాడు, నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతిదాన్ని కూడా ఆ రక్తం క్రింద ఆయన కడిగి వేశాడు ఆయన అని నువ్వేం చేయాలి? నమ్మాలి. ఆ నమ్మలేదు కాబట్టి ఏమైపోయాడు చెప్పండి? చెరసాల్లో ఉండిపోయాడు, ఉరి తీయబడ్డాడు. నువ్వు కూడా 2000 సంవత్సరాల క్రితమే ఆ కల్వరి శిలువలో నా పాపములన్నీ కూడా ఆయన క్షమించాడు. ఆయన వాటి కోసం వెల చెల్లించాడు. ఆయన అని నువ్వు అంగీకరించినప్పుడు శరీరం మార్పు చెంది వెళ్ళిపోతాం. అలా కాకుండా నా పాపాలు ఇంకా క్షమించలేదు, నేను ఇంకా నేరస్తుని, నేను దోషిని, నేను భ్రష్టుని, నేను పాపిని అని నీకు నువ్వు అలా అనుకుంటా ఉంటే, నేను ఇంకా ఏమండి నేను ఇంకా నేరస్తుని అని నువ్వు అనుకుంటా ఉంటే నువ్వేమైపోతావు చెప్పండి? చెరసాల్లో ఉండిపోతావు.
విడిచిపెట్టబడతావు. దేహం మారదు, ఉగ్రతలు పడిపోతావు. కాబట్టి పిల్లారా ఆయన అడగాలి, ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. తల్ల ఉంచుకుని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన నేరములను వాటిని కూడా క్షమించి తన ఆలోచనలు మన పట్ల సదా నెరవేర్చువాడు ఆయనే. ఆయన మన పాపములు క్షమించడం ద్వారా సదా ఆయనతో మనం ఉండబోతున్నాం. ఆయన కనుక పాపాలు కనుక క్షమించకపోతే విడిచిపెట్టబడతాడు. అందుకు పశ్చాత్తాపడు ద్వారా ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఏవి కూడా నువ్వు మనసులో పెట్టుకున్నావు, ఆయన సన్నిధిలో ఒప్పుకు విడిచిపెట్టేయి. లోకాశలు కానీ లోకాపేక్షలు కానీ ఏమైనా నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఏమైనా నీలో ఉన్నట్లయితే ఆయన అడుగు. నువ్వే క్షమించేవాడివి నాయన, నీవే క్షమించే అధికారం కలిగిన వాడివి నాయన. నీవే ఈ లోకములను వాటిని ప్రేమించాను నేను ఎంతకాలము. నన్ను క్షమించు నాయనా. లోక పనుల్లో పడిపోయి, లోక వ్యవహారాల్లో పడిపోయి నాయనా, ఒక మార్త వల్ల ఇంటి దగ్గర ఆ పనులు ఈ పనులు పెట్టుకొని నేను ప్రార్థన చేసుకోకుండా ఐక్య విచారాలతో ఉంటున్నాను నాయన. లోక సంబంధ విచారాలతో ఉంటున్నాను నాయన. నన్ను క్షమించు నాయనా.